హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. నేనండి మీ సౌమ్య. ఇవాల్టి వీడియోలో అయితే చికెన్ బిర్యానీ చేద్దాం రండి. చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమే. మన దేశంలో చాలా మంది ఫంక్షన్స్ లేదా వేరే ఇతర సందర్భాల్లో ప్రియారిటీ ఎక్కువగా ఇస్తారు ఈ చికెన్ బిర్యానీకి. సరే, ఈ వంటకాన్ని ఒక్కో విధంగా ప్రిపేర్ చేస్తారు. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం ఎక్కువగా ఇష్టపడే వంటకం చికెన్లో అంటే బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. అందుకోసం నేను ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. అరకిలో చికెన్ తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు ఇలాగా నానపెట్టుకోవాలి. ఇలాగా నానపెట్టుకున్నామంటే మనకి ముక్క మెత్తగా వస్తుంది. తర్వాత బ్యాడిగే మిర్చి తీసుకున్నాను. బ్యాడిగే మిరపకాయలు తీసుకొని మనము కొద్దిగా పెరుగు వేసి అందులోకి ఒక అరగంట సేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటిని తీసుకుని మిక్సీ జార్లోకి మిరపకాయలు మరియు అందులో నానబెట్టిన పెరుగే తీసుకుని మనము మిక్సీలో పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలి. నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఈ రీతిలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము అప్పుడే నానపెట్టుకున్న చికెన్ తీసుకుని కడిగి పెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసాను, పెద్ద స్పూన్తో. అలాగే మనము అప్పుడే మిక్సీ పట్టుకుని రుబ్బు పెట్టుకున్నాం కదా బ్యాడిగే మిర్చి, పెరుగు, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కాసేపు సోక్ చేసి పెట్టుకోవడం కోసం కొత్తిమీరను యాడ్ చేసిన తర్వాత అలాగే పుదీనా కూడా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకొని చిన్న చిన్న పీసెస్ మనం ఎలా కట్ చేసామో కొత్తిమీరని అలాగే పుదీనాని కూడా కట్ చేసుకొని ఇందులోకి ఈ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న కట్ట పుదీనా కొత్తిమీర ఇప్పుడు యాడ్ చేశాను. వీటిని వేసి బాగా కలిపి పెట్టుకున్నామంటే మ్యారినేట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మూత వేసుకొని మ్యారినేట్ అయ్యే వరకు కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యాన్ని తీసుకొని నేను బాస్మతి రైస్ 1 గ్లాసు, నార్మల్ మసూరి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. రెండింటిని కూడా కడిగి అవి కూడా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తర్వాత మనము ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నెయ్యిని కానీ నూనెను కానీ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు అందరికీ తెలిసిన బిర్యానీ మసాలానే, నేను స్పెషల్గా ఏమీ వేయటం లేదు. మనం ఏమేమి వేసుకుంటామో బిర్యానీ మసాలా అంతా చూపిస్తున్నాను చూడండి. అవి బిర్యానీ దినుసులన్నీ కూడా ఇందులోకి వేసుకొని కలుపుకొని తర్వాత కరివేపాకును కూడా వేసుకొని, కరివేపాకు ఆప్షనల్ అండి, బే లీఫ్ వేస్తాం కాబట్టి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువగానే పడతాయి. పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమోటోలు కూడా కొద్దిగా ఎక్కువగానే పడతాయి. ఈ బిర్యానీకి అయితే నేనైతే 3 పెద్ద టమోటాలు అయితే కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. టమోటోలు, ఉల్లిపాయలు 2 కూడాను ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు అప్పుడే మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా ఇంతకు ముందు వేసిన ఉల్లిపాయలు, టమోటోలు ఈ చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని నీటిని ఏం యాడ్ చేయకుండా మనం లిడ్ క్లోజ్ చేసుకున్నామంటే ఉన్న నీటితోనే ఆవిరితోనే పచ్చివాసన వెళ్ళేదాకా కుక్ అవుతుంది. ప్లేట్ మూసేసి మనం కాసేపు వదిలేద్దాము. తర్వాత ప్లేట్ తీసి ఇందులోకి కొద్దిగా చూడండి నీరాంశం, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసిన దానిలోనే ఉంది కాబట్టి ఇందులోకి ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా రాళ్ళ ఉప్పు, ధనియాల పొడి,
కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మనము 1 గ్లాసు నీళ్లు వేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వేయాలి కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్ నీటిని వేసి మనము బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాము. ఎందుకంటే నేను చికెన్ను రైస్ ఒకేసారి వేసినానంటే అది మనకి చికెన్ ఉడకదు, రైస్ ఉడికిపోతాయి కాబట్టి ముందుగా ఈ చికెన్ని మాత్రము కొద్దిగా ఒక విజిల్ వేయించుకున్నామంటే నెక్స్ట్ చికెన్ రైస్ అన్నం కూడా మెత్తగా ఉడుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకునేసేసి కుక్కర్లో ఒక విజిల్ వేయించుకుందాము. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత చూసాం కదా, కొద్దిగా మెత్తపడి ఉంటుంది చికెన్ ముక్కలు. ఇందులోకి ఇంకా బ్యాలెన్స్ ఉన్న 3 గ్లాసుల నీళ్లు వేసుకొని ఉప్పు కారం మనము చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. కొద్దిగా తీసుకొని నీటిని టేస్ట్ చేసామంటే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే వేస్తేనే చాలా చక్కగా పడుతుంది మనకి బిర్యానీకి అంతా కూడాను. నెక్స్ట్ ఎంత వేసినా అంతగా పట్టదు కాబట్టి ఇప్పుడు మనము ఇంకా కావాలంటే కొద్దిగా కారం పొడి, ఉప్పు, అలాగే గరం మసాలా, జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి మసాలా తగ్గట్టుగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర, పుదీనా లీవ్స్ కూడా వేసుకొని అందులోకి మనము కుక్కర్ లిడ్ క్లోజ్ చేసినామంటే ఇంకొక విజిల్ వచ్చిందంటే మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఒక విజిల్ వస్తున్నట్లే తీసేసి మనము సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే బాయిల్డ్ ఎగ్ వేసుకొని అరిటాకులోకి సర్వ్ చేసుకొని తింటున్నాను. ముక్క కూడా మెత్తగా ఉడికింది, రైస్ కూడా చాలా టేస్టీగా కలర్ఫుల్గా తినడానికి చాలా చక్కగా ఉంది. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ కలర్గా కనిపిస్తుంది కదా. నేను చేసుకున్న నా స్టైల్ ఈ చికెన్ బిర్యానీ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఇలాంటి కుకింగ్ రెసిపీస్ అన్నీ కూడాను మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లు కూడా సపరేట్గా ఇండివిజువల్గా ఉన్నాయి, నాన్ వెజ్ రెసిపీస్ కూడాను మీరు చూసేయచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేనే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.